సో దీనికి మీరైతే బీప్స్ యాడ్ చేసుకోవాలి. యూట్యూబ్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న సూపర్ టాలెంటెడ్ ఆగమ్మ. సో ఎప్పుడు రివీల్ చేస్తాం ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఆగంబా. ఎట్లా అంటే నేను చాలా చింది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. క్రియేటివ్ ఐడియాస్ కి థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది అంటే 3 పెగ్గులు కొట్టినట్టు వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ వాడుకో స్టార్ట్ చేస్తాడు, ఒకటి బ్రేకప్ స్టోరీ స్టార్ట్ చేస్తాడు. అన్ని అబ్జర్వ్ చేస్తా మిక్స్ అనుకుంటున్నాం. నీ కంటెంట్ చాలా బోల్డ్ ఉంటుంది. ఎందుకు ఆ బోల్డ్ కంటెంట్ చేయాలని అనుకున్నా? అరే మచ్చా ఎట్లుందిరా బిర్యానీ, ఎట్లుందిరా అరే మామ బిర్యానీ. వాడు ఇంకెళ్ళి వచ్చి లైట్ గా బండితో డాష్ ఇచ్చిండు ఏందిరా అని చెప్పి కాలర్ మొత్తం 4 క్యారెక్టర్లకి నువ్వే చెప్తావా? 4 కాదన్న, ఆల్మోస్ట్ 33 క్యారెక్టర్స్. నెక్స్ట్ డే తరుణ్ సార్ దగ్గరికి వెళ్ళి కాల్ వచ్చింది. హలో బా ఏం తెచ్చినావు సార్, మీరు నా వాయిస్ చెప్పడం ఏంది సార్ అంటే ఆగంబా గ్రూప్ క్రియేట్ చేసుకొని మేము అందరం ఇట్లా చిల్ చేస్తుంటాం మా గ్రూప్ లా. 1 million రీచ్ అయినప్పుడు హౌ ఇస్ యువర్ రియాక్షన్? హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్? పేరెంట్స్ కి ఇంతవరకు తెలియదు అన్న. ఏంటి తెలీదు? ఎవరో పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అమ్మాయిలకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉంటాను. గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండదు అన్న నాకు. అట్లా మెయింటైన్ చేస్తాను. మళ్ళీ మాస్క్ ఒకటి ఇబ్బంది కదా మధ్యలో. అమ్మా అన్న చూసిండ్రు మెన్షన్ నీట్ గా ఏత్నారుగా అన్న ఏత్నారు. వెల్కమ్ టు ది షో ఆఫ్ రామ్జీ టైలర్. ఈరోజు మన గెస్ట్ చాలా స్పెషల్. ఒక కంటెంట్ క్రియేటరే కాకుండా ట్రెండ్ సెటర్ కూడా. తన యూనిక్ స్టోరీ టెల్లింగ్తో, ఎంగేజింగ్ కంటెంట్తో మిలియన్ ఆఫ్ వ్యూవర్స్ని ఎంటర్టైన్ చేశాడు. యూట్యూబ్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న సూపర్ టాలెంటెడ్ ఆగంబా. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ ఆగంబా. హాయ్ అన్న. హాయ్ రామ్స్ అన్న. ఆగంబా అన్న ఏంటి బా ఇది? అసలు ఈ మధ్యన వీడియోలే లేవు. నాకు తెలిసి లాస్ట్ పుష్పరాజ్ వీడియో అనుకుంటాను. అవునన్నా అవునా. సో దాని తర్వాత అసలు ఏం కంటెంట్ కనిపించట్లేదు అసలు. అంటే మెయిన్ బేసికల్ ఏంటంటే ఒక థ్రిల్లర్ కామెడీ రాస్తున్నా సిరీస్ కి. సినిమా తీసేస్తున్నాడు. ఆ సినిమా లాంటిదే, బట్ ఏంటంటే ఒక నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ డిజ్నీ కానీ పిచ్ చేద్దామని ఒక 20 ఎపిసోడ్స్ ఒక క్రైమ్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటి మాస్క్ తోనా వితౌట్ మాస్క్? అది అంటే స్క్రిప్ట్ డెప్త్ బట్టి. ఇప్పుడు ఒకటేమో యానిమేషన్ టైపే అనుకుంటున్నా. నా మెయిన్ ఆగంబా క్యారెక్టర్స్ బట్టి చేద్దామని అయితే ప్లాన్ ఉంది. సో హోప్ఫుల్లీ ఇప్పుడైతే ఆ లైనప్ అయితే నడుస్తుంది. పెద్ద ప్లాన్స్ చేస్తున్నావు అయ్యో. సో దానివల్లనే కొంచెం హోల్డ్ పెట్టినా. ఏంటి అసలు నీ ఇన్స్పిరేషన్ యూట్యూబ్ ఛానల్ గురించి? అసలు నువ్వు ఎందుకు పెట్టావు, ఎలా పెట్టావు? సో బేసికలీ నేను బీటెక్ సెకండ్ ఇయర్లో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన. అంటే చిన్న రీజన్స్ వల్ల, ఫ్రెండ్స్ ఫోటోషూట్స్ అని. సో అప్పుడు బాగా ఇన్స్పిరేషన్ వచ్చేసి మన యాంగ్రీ ప్లాష్ అని ఒక క్యారెక్టర్ ఉంటుండే మన బాలీవుడ్లో, సేమ్ నాలాగానే కార్టూన్స్లో స్టార్ట్ చేసిండు ఆ క్యాండిడేట్. సో ఇలా చేద్దామని అనుకున్నా, బట్ నాకు కాన్సెప్ట్ లేదు నా దగ్గర. ఆ కాన్సెప్ట్ అనుకునే టైంకి తరుణ్ సార్ ఫిల్మ్ వచ్చింది ఈ నగరానికి ఏమైంది. సో ఆ సినిమాకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను తరుణ్ సార్కి, అరే ఒక 4 క్యారెక్టర్స్ పెట్టి ఒక గోవా కాన్సెప్ట్తోని ఇంత మంచి ఫిలిం తీసిండు. సో అక్కడికి వెళ్ళి చిన్న స్టార్ట్ అయింది. సో మనం కూడా చేస్తే ఒక 4 క్యారెక్టర్లు పెట్టి చేయాలి. సో అట్లా ఆగం, బా, కామేష్, బాలు అనే 4 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి జనరల్ థింగ్స్, ఒక 4 మండీకి వెళ్తే ఎట్లుంటుంది, ఒక బర్త్డే పార్టీకి వెళ్తే ఎట్లుంటుంది, అట్లా ఆ విధంగా స్టార్ట్ అయిందన్న జర్నీ. సో మొత్తం ఈ క్యారెక్టర్స్ మొత్తం స్క్రిప్ట్ అంతా ఇంకా నువ్వే రాసుకున్నావు? మొత్తం నేనే అన్న. సో దీనికి బేసికల్గా ఏం చేసిన అంటే బీటెక్లో నేను బీటెక్ 2 yearsలో ఆల్మోస్ట్ ఒక 25 షార్ట్ ఫిల్మ్స్ తీసిన. తీసినాక నాకు అంత పెద్ద పేరేం రాలేదు. అంటే కాలేజ్లో ఫుల్ ఫేమస్ అయిపోయినా. అంటే కాలేజ్లో ఇట్లా వెళ్ళగానే అరే అమ్మాయి వీడు బాగా తీస్తుండ్రా వీడు జబర్దస్త్ ఉన్నాయి అనుకుంటారు, బట్ అంత గ్రోత్ లేదు. సో ఏదో ఒకటి చేయాలి, బట్ నా పేరు బయటికి రావద్దు ఆడియన్స్కి. సో ఇట్లా బీటెక్ అయిపోయినాక మా డాడీ వాళ్ళంతా అంటే జాబ్ అంతా ఏం లేదు, నువ్వు లైఫ్ సెటిల్గా నీకు 2 years టైం ఇస్తున్నా నీ మెంటాలిటీతో ఉండే డాడీ వాళ్ళు. అప్పుడు 2 years కూర్చొని ఎవరికి తెలియకుండా నేను మా తమ్ముడు మొత్తం స్కెచింగ్ దగ్గరికి వెళ్ళి యానిమేషన్, ఎడిటింగ్, మళ్ళీ డయాగ్రామ్స్ మొత్తం A to Z నేర్చుకున్నాను 2 years ఎవరికి తెలియకుండా చేసి. కోవిడ్ అనేది నాకు మంచి చాలా ప్లస్ అయింది. అప్పుడు డాడీ ఎఫెక్ట్ అయితే నాకు చాలా ప్లస్ అయింది.
సో అప్పుడు డాడీ అబ్రాడ్కి వెళ్ళిపో నువ్వు అయిపోయింది కదా అనే టైంకి కోవిడ్ రావడము, నేను ఇట్లా వీడియోస్ లాంచ్ చేయడం, అది ఇట్లా కిక్ కొట్టడము, ఇక దాని తర్వాత ఇక బ్యాక్ ఎండ్ కాలేదన్న. బట్ నేను ఏదైనా కొరికి స్టఫ్ కి బాగా ఫ్యాన్. సో ఎప్పుడైతే నేను చూసానో సమ్వే లైక్ త్రూ సమ్ కాంటాక్ట్స్ నీ కాంటాక్ట్ దొరికింది, అప్పటి నుంచి ఐ థింక్ యా. అరే మీ కాల్ నాకు రాగానే నేను అసలు షాక్ లో ఉండే తెలుసా. నాకు మనోజ్ అన్న కాల్ చేసిండు. మనోజ్ అన్న కాల్ చేసి అరే ఇట్లా ర్యామ్స్ అన్న ఇది సంథింగ్ నడుస్తుంది అనగానే, అరే ర్యామ్స్ అన్న కాల్ చేయడం అసలు నేను మీ ప్రొఫైల్ కానీ మీరు డిజైన్ నాకు క్రేజీ అనిపించింది అన్న. సో ఆ నైటే కలిసిన అనుకుంటా. నెక్స్ట్ 2 days లో అరే ఆగం చలో కలుద్దాము కానీ రైట్ ఆ రోజు నైటే మీతోని క్రేజీ అండ్ నైస్, అసలు మస్తు క్రేజీ అనిపించింది మన కలవడం. ఫస్ట్ ఆగంబాకి సూట్ అదే నీ కాస్ట్యూమ్ మార్చింది నేనేమో అన్నా. ఫస్ట్ నేను దీనికి ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను కాస్ట్యూమ్ తీసుకొని ఇంటికి పోయినా. సో మా మమ్మీ అరే ఈ సూట్ ఎక్కడిది, ఎక్కడికైనా నేను స్కామ్ చేసుకొని వచ్చినాను అన్నది. అంటే అరే కాదు మమ్మీ ఇట్లా కన్న డిజైన్ చేసిండు అని అంటే, అన్న నీకు డిజైన్ చేయడం ఏందిరా, నేను చెప్పలేను. మమ్మీ అన్న ఫిలింకి నేను ఎడిటర్ అని చెప్పినాడు మా మమ్మీకి. నా ఎడిటింగ్ బాగా నచ్చి అన్న నాకు డిజైన్ చేసిండు మమ్మీ అని అన్న. అలాగే మమ్మీ ఇట్లా చూసి అరే క్రేజీ ఉందిరా నీ పెళ్ళికి ఇదే నేను ఇక సూట్ కొన్నానని చెప్పేసింది మా మమ్మీ. అంతా తెలుసు కదా మన మిడిల్ క్లాస్ మదర్ మెంటాలిటీ ఎట్లుంటుందో. సో అరే నీ పెళ్ళికి ఇక ఇదే ఉంటుంది నీకు, ఇక నేను సూట్ కొన్నానని చెప్పేసింది మమ్మీ. అయితే ఇంకో సూట్ అవసరం లేదనమాట. ఇక సూట్ అవసరం లేదు, నీదే వేసేసుకుంటా. యూత్ లో విపరీతం ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఏమో అన్న దేవుడు దయా, నీ దయా. సో నీ ఇనిషియల్ డేస్ లో ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా, అసలు ఎలా ఓవర్కమ్ చేసావు అలాంటివి ఏమైనా ఉంటే? చాలా అన్న స్ట్రగుల్స్ ఇన్ ద సెన్స్ ఎట్లుంటున్నాయి అంటే, ఇప్పుడు స్ట్రగుల్స్ అంటే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకో పనికిరావు ఇలాంటివన్నీ కామన్ గా పడతా ఉంటాయి. అయ్యో నాకు తెలిసి దాంట్లోంచి ఇవాల్వ్ అయిన పర్సన్ అని నాకు అనిపిస్తుంది. ఇది ట్రూ అన్న. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో ఎట్లా అంటే, నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయక ముందుకే వాళ్ళు 10th లో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు 10th నుంచి వెళ్ళి దే ఆర్ గుడ్ ఎట్ ఎడిటింగ్, ఫోటో షూట్స్ కానీ క్రేజీ చేస్తుండే. సో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ ఒకడు ఇంటర్లో ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిండు. సో వాడు ఏం చేసిండు, మా ఫ్రెండ్స్ అందరు హిందీ మెట్స్. సో నేను ఏమడిగా అరే భాయ్ ఏక్ రోల్ దేనా తెరే షార్ట్ ఫిల్మ్ మే అంటే, వాడు అరే దేతురే టెన్షన్ మత్ లేతు మేము జబర్దస్త్ దేతు అని అన్న. వెయిట్ చేసిన 1 month అయింది, వాడు ఏం సపోర్ట్ చేస్తలేడు. నేను అరే దేఖ్నా మచ్చా థోడా కరెంగే థోడా అచ్చా తో భీ కరెంగే అంటే, అరే తెరుకో నా मैं जबरदस्त रोल देता हूँ, तू क्या कर मालूम, कैमरा पकड़ के इधर से उधर रोड क्रॉस करते जा. ఆ టేక్ అన్న జస్ట్ 2 seconds. వాడు ఏం చేసిండు, కెమెరా ఇచ్చి క్రాస్ చేసి వెళ్ళిపోరా, ఇది నీ దాంట్లో రోల్ అని చెప్పిండు. ఇంటికి వెళ్ళిపోమన్నాడా? నాకు చూడంగానే సరే ఓకే ఫైనల్ వీడియో అవుట్పుట్ వచ్చింది. అడిగినా నేను ఎగ్జైట్మెంట్ ఉన్నా, నీ అమ్మ 2 seconds అని ఉంటుంది కదా వీడియో, నీ అమ్మ ఇంత పెద్ద షార్ట్ ఫిలిం అంటుండే వాడు అని. ఆ 2 seconds కూడా కట్ చేసిండన్న వాడు. కట్ చేసి అరే ఏమైందిరా నా దాంట్లో లేదంటే, అరే స్పేస్ అన్నది చాలా ఎక్కువ అయిపోయిందిరా వీడియో లెంత్, ఆ 2 seconds అన్ని కట్ చేసుకుని వచ్చిన ఇది కూడా వెళ్ళిపోయిందిరా అన్నాడు. సరే బిడ్డ నేను తీస్తారా అని చెప్పేసి, మామూలు కాదు ఇట్లా బ్లడ్ బాయిల్ అయిపోయింది. సో ఆ ఇంటెన్షన్ తోని నేనే సొంతంగా ఫోటోషాప్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. సో మా ఇంట్లో ఎట్లా అంటే, డాడీ సమ్మర్ వెకేషన్ వచ్చింది అనుకో, మా డాడీ క్రికెట్ ఆడడానికి పంపకపోతుండే. టైపింగ్కి వెళ్ళు, ఫోటోస్టాప్ నేర్చుకో, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకో, నీకు పీసీకి ఏం కావాలో చెప్పు నేను ఇస్తా. సో డాడీ 6th class నుంచి ఇవి కొంచెం గైడ్ చేయడం. సో డాడీకి ఏంటంటే, మేము యాక్చువల్గా సిబిఎస్ఈ సిలబస్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ మాది. సో అక్కడ 4th class నుంచి పీసీస్ మ్యాండేటరీ మా క్లాస్మేట్స్కి. నేను 6th classలో కొంటే మా వాళ్ళు కింద మీద చూసిండ్రు, అరే ఇప్పుడు తీసుకున్నావారా నువ్వు పీసీ అని. సో అక్కడికి వెళ్ళి మెల్ల జర్నీ స్టార్ట్ అయిందన్న. ఓకే, అప్పటి నుంచి మెల్లమెల్లగా అవన్నీ ఇప్పుడు ప్లస్ అయింది అనమాట. అవును, నాకు తెలిసి స్క్రిప్ట్, అవునన్నా, ఎడిటింగ్, అవును, యానిమేషన్ అండ్ మోర్ ఓవర్ లైక్ నాకు తెలిసి మెయిన్గా మిమిక్రీ ఆర్టిస్ట్. అవునన్నా, మొత్తం 4 క్యారెక్టర్లకి నువ్వే చెప్తావా? 4 కాదన్న, ఆల్మోస్ట్ 33 characters. 33 characters. ఒక క్యారెక్టర్ చెప్పడానికి అంటే చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఏమైనా చేసేవాడా? అంటే చిన్నప్పుడు మా మమ్మీ ఏంటంటే, ఇప్పుడు ఒక స్టోరీ నరేషన్ టైప్ ఉంటుంది మమ్మీ. ఇప్పుడు ఇంటి ముంగటోళ్ళు ఇంటి పక్కన వాళ్ళది కొన్ని ఇన్సిడెంట్ అయితే కదా, జనరల్ ఇన్సిడెంట్స్.
అవి మమ్మీ ఇంట్లో నరేట్ చేసేటప్పుడు గర్గర్ కి కహాని. మమ్మీ యాస్టీజ్ వాళ్ళ వాయిస్లో చెప్పేదన్న. ఓకే ఓకే ఓకే. మమ్మీని అడిగేదాన్ని, మమ్మీ ఏంది ఇంత అక్యురేట్గా అంటే, ఏమో రా వాళ్ళతో మాట్లాడుతుంటే ఆటోమేటిక్ ఆ స్లాంగ్ వచ్చేదని. సో నేను అప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి వచ్చిందేమో అది. మమ్మీ క్రేజీ మిమిక్ చేస్తుంది క్యారెక్టర్ని. మీ ఇప్పుడు ఎవరన్నా కొత్త క్యాండిడేట్ని కలిసినా కానీ మా అమ్మ ఒక 1 hour మాట్లాడిందంటే 3rd hour నుంచి మిమిక్ స్టార్ట్ చేస్తుంది మమ్మీ. ఓకే. సో నాకు అది అలవాటు అయిపోయింది. నేను అంటే ఒక మనిషిని కానీ క్యూరియస్గా బాగా వాయిస్ ఉంది అనుకోండి, నేను బాగా అబ్జర్వ్ చేస్తా, అరే ఎక్కడికి వెళ్ళి వస్తుంది. సో అట్లా స్టార్ట్ చేసిన. ఇద్దరు కలిసిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా చేసేవాడు చాలాసార్లు. అయ్యో చేశారన్నా, బట్ యానిమేషన్, కామెడీ, స్టోరీ టెల్లింగ్, మిమిక్రీ అండ్ డిజైనింగ్, మీ మాస్క్, ఇవన్నీ కంబైన్ చేసి ఒకే దాంట్లో చేస్తున్నాం. అవును. సో ఎలా అనిపిస్తుంది నీకు? అన్న చాలా హ్యాపీగా ఉందన్న. సో యాక్చువల్గా నేను ఒక్కరిని చేయడానికి రీజన్ ఏం తెలుసా అన్న, నేను మనీ ఇచ్చే స్టేజ్లో నేను ఎవరికి. ఇప్పుడు ఒక ఎడిటర్ని చిన్న హైర్ చేసుకోవాలన్న వాడికి మంత్లీ 10,000 to 15,000 ఇవ్వాలి. ఒక స్క్రిప్ట్ అంటే నాదే ఉంది, యానిమేషన్ చేయాలన్నా ఎవరికి రాదు. సో నాకేమనిపించిందంటే, నేను ఒకరిని హైర్ చేసే స్టేజ్కి వచ్చేంత వరకు నేనే చేసుకుందాం అనిపించింది. అది నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే అన్న. అంటే ఇప్పుడు నేను కొంతమంది యూట్యూబర్స్ని కలుస్తా కదా, వాళ్ళు ఏమనేటోళ్ళు అంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేకుండే, వీళ్ళ వల్ల నేను ఇక్కడికి వచ్చినానని. సో నాకు ఒకటి ఉండే, అరే ఒక్కనే మొత్తం దున్నేద్దాం అనే ఒక మెంటాలిటీతోని 1 million అయ్యేంత వరకు ఎవరిని హైర్ చేసుకోలే అన్న. సింగిల్ గా నేనే ఆల్మోస్ట్ 28 videos to 33 videos నేనే ఎడిట్ చేసుకున్నా. ఓకే. మొత్తం స్క్రిప్ట్ దగ్గరికి వెళ్ళి ఎవరిని ఇన్వాల్వ్ చేయకుంటాం. ఓన్లీ మా తమ్ముడు ఒక్కడే, వాడు గైడెన్స్ పక్క నుండి, స్క్రిప్ట్ బాగుందా బాగాలేదా. సో వాడు బ్యాక్ సపోర్ట్, వాడికొక్కడికే తెలుసు. సో నాకేంటంటే ఒక ఎడిటర్ని ఇవన్నీ పెట్టుకునేంత, సో అందుకనే మొత్తం నేనే చేసుకుంటూ వచ్చినాను రిగ్గింగ్. సో ఫర్ ఆల్ ద 1 million సబ్స్క్రైబర్స్, ఆగంబాకి ఎంత పేషెన్స్ ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అంటే మొత్తం అన్ని పనులు తన మీద ఎత్తి మీద వేసుకుని అన్ని పనులు చేసుకుని లైక్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. అంటే చాలామంది ఇప్పుడు నేనైనా అందరి మీద డిపెండ్ అవ్వాల్సిందే, ఎందుకంటే బికాజ్ నాకు అదర్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఎర్లీ స్టేజ్లో నేను నా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏదైనా సరే ప్రతిదీ ప్రతిదీ నేనే వెళ్ళాలి, నేనే తెచ్చుకోవాలి, నేనే సోర్స్ చేసుకోవాలి. నేను మీరు రోబో ఫిలింకి ఇవన్నీ నాకు మీ స్టోరీ బ్యాక్ స్టోరీ నాకు ప్రదీప్ అన్న చెప్పినప్పుడు అయితే క్రేజీ అనిపించింది అన్న. అంటే రోబో ఫిలిం దగ్గరికి వెళ్ళి మీరు ఫ్యాషన్ డిజైనింగ్ అని నాకు ఇట్లా, అరే ఈయన్న నాకు చేయడమా ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పి నేనైతే చాలా క్రేజీ అనిపించింది. మీది కూడా కొంచెం చెప్పండి అన్న. ఏం లేదు, నేను స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవు. సో ఇక్కడ నుంచి మనం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. సో నాకు బేసిక్గా యాక్టింగ్ అంటే పిచ్చి. సో నాకు అలాగే ఫ్యాషన్ అంటే కూడా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అంటే తెలియకుండా బాగా అబ్జర్వేషన్, లేకపోతే నేను నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తాను. సో అండ్ మా మదర్ పెయింటింగ్స్ వేయటం, ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినాయి. సో నాకు అనిపించింది ఏంటంటే, ఈ ప్రొఫెషన్లో నేను ముందుకు వెళ్తూ దాని తర్వాత ఒకవేళ కావాలంటే నేను యాక్టింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్తో జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నెవర్ లుక్ బ్యాక్. సో స్టేజ్ తర్వాత స్టేజ్ ఇప్పుడు నీ ముందు కూర్చున్నా. అబ్బో, నేను మీ ముందు కూర్చోవడం నాకు హ్యాపీగా ఉందన్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ నేను నమ్మింది కూడా సేమ్ సిద్ధాంతం. అంటే నేనేం కాలేజ్కి వెళ్ళలేదు, లేకపోతే ఏం ఫ్యాషన్ రిలేటెడ్ ఏమీ చేయలేదు. సో ఏదైనా సరే ఓకే ఈ పని చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఏం వస్తుంది, సో ఎలాంటి వాళ్ళని కలవాలి. సో అసలు ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. ఫస్ట్ నా ఫ్రెండ్స్, మొన్న నా క్లోజ్ ఫ్రెండ్ ఒక కమెంట్ పెట్టాడు, అది మీరు రిప్లై పెట్టాను, మీరు అందరూ ఆంటర్‌ప్రెన్యూర్ అంటే నాకు అది నోరు తిరిగేది కాదు. ఏంటి వీళ్ళందరూ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటున్నారు, మనమేమో ఎక్కడో ఉన్నాము, సర్లే ఓకే మనకి టైం వస్తుందేమో అనే ఒక చిన్న, అంటే ఎప్పుడూ కూడా నాకు అంటే లో అవ్వడం కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం కానీ నా లైఫ్లో ఎప్పుడూ లేదు. సో ఏదైనా సరే ఓకే కంపల్సరీ మనం అచీవ్ చేయగలం, మనం చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ బాగా దట్ డ్రైవ్డ్ మీ టు దిస్ ఎక్స్టెంట్. క్రేజీ అన్న. అండ్ నిన్నే షాహిద్ కపూర్ వేసుకున్నాడు మా అవుట్ఫిట్. అవును, నేను ప్రదీప్ చెప్పిండు నాకు. నేను అరే
నాకు నిన్న మీరు ట్రయల్కి రమ్మన్నప్పుడే అది చూసి నాకైతే క్రేజీ అనిపించింది. సో నీ ఛానల్ కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, నాకు తెలిసి 1 million రీచ్ అయిపోయారు. అండ్ 1 million రీచ్ అయినప్పుడు హౌ ఈజ్ యువర్ రియాక్షన్, హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్? ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఏం చేస్తున్నాడు ఏంటో అని చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ సెటిల్ జాబ్ కాదు కదా, అలా రకరకాల థాట్ ప్రాసెస్ ఉంటుంది పేరెంట్స్కి. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? సో పేరెంట్స్కి ఇంతవరకు తెలియదన్నా. ఏంటి తెలీదు? తెలియదు. సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు కనిపించవు కానీ మామూలుడు కాదబ్బా. వాళ్ళకి తెలిసింది ఏంటంటే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినా గానీ, తరుణ్ సార్ దగ్గరికి వెళ్ళినా గానీ, వాళ్ళ దగ్గర నేను ఒక ఎడిటర్ లాగా గానీ, ఒక ప్రొడక్షన్ మేనేజింగ్ టీమ్ లాగా వర్క్ చేస్తున్నా, ఒక మీడియా పార్ట్నర్ లాగా అని చెప్పి కన్విన్స్ చేస్తా పేరెంట్స్ని. ఓకే. సో వాళ్ళేమో ఒకరోజు సడన్ గా నేను స్కెచింగ్ చేసేటప్పుడు మమ్మ వచ్చింది ఇట్లా లోపలికి. ఏమ్రా బొమ్మలు గీస్తున్నావు ఏందిరా అన్నది. అంటే ఏం లేదు మమ్మ, చిన్న డిజైనింగ్. అంటే చిన్న పోరను అరాను బొమ్మలు గీసుకుంటే ఏం చేస్తావరా, ఏదో ఒక పని చేసుకో మంచిగా, నేను ఇంత కష్టపడి చదివిపించిన ఇదేంద్రా బొమ్మలు గీసుడు ఏంద్రా చిన్న పోరను లెక్క అని అన్నది. నేనేమో నా మనసులో నువ్వు నేర్పించిన మిమిక్రీ మామూలుగా పని చేయట్లేదు మనసులో. నేను మెల్ల నా ఇన్నర్లా ఆ బొమ్మలకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో నీకేం తెలుసు మమ్మీ, సర్లే అడుగుదని అనే ఇంటెన్షన్ ఉండే. బట్ నాకు 1 million అయినాకన్నా రికార్డ్ చేస్తున్నా ఇట్లనే ఆఫీస్లో, ఎందుకో తెలియకుండానే నా వాయిస్ అనేది షివర్ అవుతుంది. ఇప్పుడు 1 million సబ్స్క్రైబర్స్ అయినా. సో రికార్డ్ చేస్తున్నా నేను జనరల్ గా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పడానికి. ఆ వాయిస్ ఎందుకు ఆటోమేటిక్ షివర్ అవుతుందన్న, ఎందుకో తెలియదు. ఇట్లా ఏడుపు వచ్చినట్టు నాకు ఇట్లా అవుతుంది, నాకేమో టెన్షన్ అవుతుంది. అది నాకు ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేను నేను అది. నేను అనుకునేటోని అరే ఎందుకురా వీళ్ళందరూ స్టేజ్ మీద ఏడుస్తారు, ఈ అమ్మ ఇందిరా ఇది అనుకునేటోని. నేను ఫస్ట్ టైం అన్న ఆ రోజు రికార్డ్ చేసేటప్పుడు ఇట్లా అవుతుంటే తమ్ముడికి చూపెట్టిన నేను, అరే ఎట్లుందిరా అంటే, ఎందుకురా ఎందుకు ఏడుస్తున్నారా అని అన్నాడు. ఆ ఏడుపును కవర్ చేయడానికి ఒక బీజియం పెట్టిన నేను. కానీ నాకు ఇంత లాయల్ బేస్ ఎట్లుందో అంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అన్న. నన్ను నా వీడియో కోసం తిడతారు తప్ప ఇంకా దేని గురించి కమెంట్ చేయరు. అంతా మా ఆడియన్సే. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే నేను ఇంకో ర్యామ్జన్న పాడ్కాస్ట్ కూడా రావడమైంది. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ సపోర్ట్ వల్లనే అన్న, వీళ్ళు లేకుంటే ఆగమా నథింగ్. సో మెయిన్గా నీ జర్నీలో ముఖ్యమైన సపోర్ట్ ఎవరిది అనుకుంటావు నువ్వు? 5 members అన్న. 5 members. 5 members. నా పేరు చెప్పద్దు. మీరు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు నుంచో స్టార్ట్ అయ్యింది. సో మనకి అంటే నాకు ఫస్ట్ వచ్చేసి తరుణ్ సార్ నాకు కాంటాక్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ ఇన్స్పిరేషన్ గా అన్నా. సాయన్న తరుణ్ నిన్ను కాంటాక్ట్ చేశారు, నువ్వు తరుణ్ కాంటాక్ట్? తరుణ్ సరే కాంటాక్ట్ అయ్యిండు. సో సాయి కృష్ణ గద్వాల అని లైన్ ప్రొడ్యూసర్ అన్న. సో అన్న నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ టెక్స్ట్ చేసిండు, యా తరుణ్ సార్ వాంట్ టు టాక్ టు యూ మ్యాన్, కెన్ వి క్యాచ్ అప్ ఇన్ అ కాల్. సో నేను ఏమనుకున్నా ఏ లైట్ అనుకున్నా. తర్వాత మళ్ళీ మెయిల్ వచ్చింది. సరే ఎందుకో ఒక 6th sense కొడుతుంది. ప్రతి ఒక్కొక్కడు ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళి, ఇవన్నీ ప్రభాస్ సార్ అని పవన్ కళ్యాణ్ ఇవన్నీ పెడతా ఉంటారు సార్ వాళ్ళందరూ. ఇట్లా నేను అమ్మ ఇవన్నీ ఫేక్ ఏమని పెద్ద ఆడుకుంటున్నాను ఇంటెన్షన్ తో రిప్లై అయ్యలేదు. తర్వాత ఎందుకో ఒక 6th sense వల్ల టెక్స్ట్ చేసిన అన్నకి, అన్న ఆ రోజే కాల్ చేసిండు. నెక్స్ట్ డే తరుణ్ సార్ దగ్గరికి వెళ్ళి కాల్ వచ్చింది. తరుణ్ సార్ ఫస్ట్ హలో బా ఏం చెప్తున్నావు సార్, మీరు నా వాయిస్ చెప్పడం ఏంది సార్ అంటే, అరే వాయిసే కాదు నీ మీద గ్రూప్సే ఉన్నాయి, ఆగంబా గ్రూప్ క్రియేట్ చేసుకుని మేము అందరం ఇట్లా చిల్ చేస్తుంటాం ఆ గ్రూప్ లా. ఐ వాజ్ వెయిటింగ్ 45 days వెయిట్ చేస్తున్నా నీ కాల్ కోసం మ్యాన్, నీ కాంటాక్ట్ నెంబర్ నాకు దొరకలేదు, నేను అభినవ్ కూడా కాల్ చేసిన అనగానే నేను అరే అభినవ్ అన్న కూడా కాల్ చేసిండా, అరే షిట్ చాలా లేట్ అయిపోయింది కదా అనుకున్నా. కట్ చేయగానే ఆ వీక్ లా సార్ ని కలవడము, మన గోవా సార్కి సార్ వాయిస్ ఇవ్వడము బిగ్గెస్ట్ సపోర్ట్ అన్న. నాకేందంటే జస్ట్ సార్ తోని ఒక 20 minutes కాన్వర్సేషన్ ఉండే కాల్లో. ఆ 20 minutes కాన్వర్సేషన్ లో ఆగంబా ఎక్కడికి వెళ్ళి ఎంత పెద్ద స్కేల్ కి తీసుకెళ్లొచ్చు అని గైడ్ చేసింది తరుణ్ సార్. నాకు నథింగ్ అన్న, నాకు ఏం తెలియదు అంటే ఈ ఆగంబాని ఇంత పెద్ద ఎక్స్పోజ్ చేయొచ్చా అని నాకు మైండ్ సెట్ కూడా లేదు. సార్ ఆ 20 minutes కాల్. దాని తర్వాత సీతారామం షూట్ అన్న. సీతారామం ఫిల్మ్ లో ఒక లైబ్రరీ సీన్ ఉంటది. ఆ లైబ్రరీ సీన్ అప్పుడు సార్ నన్ను రమ్మన్నాడు వాయిస్ కోసం. అరే డబ్బింగ్ కావాలన్నావు కదా చలో చేద్దామని.
అప్పుడు ఒక 2-3 hours సార్తో టైం స్పెండ్ చేసిన, సార్ డైరెక్టర్స్ని యాక్టర్స్ని అందరినీ పరిచయం చేసిండు సెట్లో. తరుణ్ సార్ని కలిసినామంటే ఒక డైరెక్టర్ ఒక ఇది అన్నట్టు ఉండదు, ఎంత చిల్లు ఉంటారంటే మాకే ఒకసారి అరే సార్ ఎంత క్రేజీ ఉన్నాడు. సో నాకు చాలా ఇష్టం సార్ దగ్గర. అది చూసి నేను నేర్చుకుంటా, అరే ఎంత హంబుల్ పర్సన్, ఎంత డౌన్ టు ఎర్త్ అని. మీరు కూడా అన్నా ఆబ్వియస్గా. సో తరుణ్ మెయిన్, ఇంకా మిగతా నలుగురు వచ్చేసి మనోజ్ అన్న. మనోజ్ అన్న బిగ్గెస్ట్ సపోర్ట్. దాని తర్వాత యూఎన్క్యూ గేమర్ అని చెప్పేసి గేమర్ ఉన్నాడు ఒక యూట్యూబర్, అండ్ తేజ అండ్ దినేష్ యాదవ్ తెలియదు మీరు. సో వీళ్ళంటే బిగ్గెస్ట్ సపోర్ట్ అన్న నాకు. ఏ టైంలో ఇప్పుడు మీకైనా మనోజ్ అన్నకైనా మీరు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇట్లా కాల్ చేయగానే లైక్ బ్రదర్హుడ్ టైప్ ఉంటది కదా. సో వీళ్ళు నా బిగ్గెస్ట్ పిల్లర్స్ నాకు, నా ఆగంబా ఛానల్కి. సో వీళ్ళే ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నా జర్నీలో ప్రతి ఒక్క ఇంచుకి సపోర్ట్ చేసింది. సో మెయిన్గా నీ ఫాలోవర్స్లో ఎక్కువ శాతం ఎవరు ఉండొచ్చు? యంగ్స్టర్స్ అన్న, అరౌండ్ 18 to 28 ఏజ్ వాళ్ళు. నేనది కాలేజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు చూసా. అమ్మా నాకు తెలిసి నాని ప్రభాసాలు వచ్చినా కూడా పక్కన ఆగంబ ఫ్యాన్స్ అయితే ఉంటారు పక్కన. ఇట్స్ ఫ్యాక్ట్. అంటే కాలేజ్లో రియాక్షన్ చూసాను కదా, సో ఇట్ వాస్ రియలీ క్రేజీ. నాకు తెలిసి ఫస్ట్ టైమా నువ్వు కాలేజ్ ఈవెంట్ అప్పుడు? సెకండ్ టైం. ఓకే. సో ఫస్ట్ టైం వచ్చేసి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి గెస్ట్గా రమ్మన్నారు. సో అక్కడ యాక్చువల్గా మా ఫ్యాకల్టీ మేము వాళ్ళ పిహెచ్డి. సో వాళ్ళది నార్మల్ జనరల్గా ఈవెంట్ అవుతుంది. సో వాళ్ళు ఏ గెస్ట్ని పిలవాలని చెప్పేసి ఆగమ్మా అని చెప్పిండంట సార్ ఇట్లా. అక్కడ అందరూ పిల్లలు ఒరడం స్టార్ట్ చేసినట్ట. సార్ ఫోన్ చేసి, అరే ఏంద్రా నీ ఫ్యాన్ బేస్ ఆంధ్రాలో కూడా ఇంత మామూలుగా లేదు, నువ్వు ఒక్కసారి ఎన్ఐటికి రారా అని అన్నాడు. ఎన్ఐటికి వెళ్ళినా 4,000 మెంబర్స్ ఉన్నారు జనరల్గా, నేను వస్తున్నాను అరౌండ్ 6,000 మెంబర్స్ వచ్చిరంట. నాకు ఆ క్రౌడ్కి ఎట్లా అంటే ఇట్లా ఎంట్రీ ఉంటది కదా, ముంగట 6 బుల్లెట్లు, వెనకాల 6 బుల్లెట్స్, మధ్యలో క్యారవన్ టైప్ 2 కార్స్, ఇట్లా వెళ్ళి మొత్తం చుట్టూ స్టూడెంట్సే. ఇట్లా స్టేజ్ ఎక్కుతుంటే ఒర్రుతుండ్రు అన్న. అసలు నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లా నాకు షోరింగ్ వచ్చేసింది. స్టేజ్ ఇట్లా మైక్ పట్టుకుని ఇట్లా హ్యాండ్ ఇట్లా షేక్ అవుతుంది, సెంటర్ ఎక్కడుందో రైట్ ఎక్కడుందో కూడా తెలియదు. అప్పుడు మాస్క్ వేరేది పెద్దది, నాకేం స్టేజ్ కూడా కనపడలేదు నాకు. అది కొంచెం యాంగ్షియస్నెస్ ఇట్లా అనుకుంటా జస్ట్ ఎంత నా ఒక 15 to 20 seconds ఉన్నా భయంతో. అప్పుడు అయితే నా ఫస్ట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్న. సో నీ కంటెంట్ చాలా బోల్డ్ ఉంటుంది. అవునన్న. సో అసలు ఎందుకు ఆ బోల్డ్ కంటెంట్ చేయాలని అనుకున్నా? సో దీనికి మీరైతే బీప్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్కి. సో ఏం లేదన్న, ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఒక బిర్యానీ తినడానికి వెళ్ళిండ్రు, సమ్ ప్యారడైజ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో వాడు తిన్నాక నేను క్యాజువల్గా ఫోన్ చేసిన వాడికి, అరే మచ్చా ఎట్లుందిరా బిర్యానీ ఎట్లుందిరా. వాడు ఇప్పుడు ఒకవేళ బాగుంది అనుకో బిర్యానీ, అరే మామ బిర్యానీ ఇదే వస్తుంది ఫస్ట్. అరే తింటుంటే మా అక్కి ఎట్లుంది తెలుసా, అరే క్రేజీరా తింటుంటే. ఈ రివ్యూ వస్తేనే నేను నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తా బిర్యానీ తినడానికి. అదే వాడు ఫోన్ చేసి, అరే బాగుందిరా, బాగుందా, అరే బాగుందిరా అంటే, ఏ అమ్మ కొంచెం బాగాలేనట్టుందిరా తీసేయండి. సో నేను ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినా ఏమైనా ఎగ్జైట్మెంట్ ఉందనుకో అన్న, నాకు ఆ లాంగ్వేజ్ ఏమనిపిస్తుంది అంటే ఒక ఎమోషన్ లాగా అనిపిస్తుంది. అది ఒక ఫ్రెండ్స్ లాంగ్వేజ్ అన్నట్టు. నేను ఇప్పుడు అంతెందుకు అన్న, ఇప్పుడు కార్ ఒకడు నేను వెళ్తున్నా, ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. వాడు వెనకకి వెళ్ళి వచ్చి లైట్గా బండితో ఇట్లా డాష్ ఇచ్చిండు. అప్పుడు మనం నార్మల్గా జనరల్ ఇట్లా దిగి ఏంది బ్రో ఇట్లా అనొద్దు, ఏందిరా అని చెప్పి కాలర్ పడతాం డెంట్ పడ్డదంటే. నాకేమనిపిస్తుంది అంటే ఒక ఫ్రెండ్స్, ఒక నలుగురు ఫ్రెండ్స్ జోన్ ఉన్నారు అనుకోండి, జనరల్ లాంగ్వేజ్ వచ్చేదే నేను చూపెడుతున్నా, నేనేం దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తలేను. అండ్ జనరల్ ఇంకోటి నేను బయట వాడానన్నా, నీ ఆడియన్స్ లాంగ్వేజ్ ఇస్ వెరీ క్లోజ్ టు దిస్. యా అవునన్నా. అంటే మోస్ట్ నాకు తెలిసి ఆ ఏజ్ గ్రూప్ లో కనెక్షన్ అలాగే ఉంటుంది మాక్సిమం. ఆబ్వియస్ గా అన్న, అంతే అది జనరల్. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇప్పుడు కింద కూర్చొని నేల మీద కూర్చొని బిర్యానీ తినడం లేకపోతే బీర్ తాగడం అంతే. రెండు పెగ్గులు పడ్డాక 3 పెగ్గులు పడ్డాక బయటకు వస్తా అన్నమాట కంటెంట్. సో ఈ సోషల్ మీడియా అంటేనే ఎంత పాజిటివ్ ఉంటుందో, అంటే ఇప్పటివరకు చాలా పాజిటివ్ సైడ్ మాట్లాడుకున్నాం, సో అంతే నెగిటివ్ ఉంటుంది.
అసలు నాకు ఒకసారి ఈ నెగిటివ్ కమెంట్స్ అవి వస్తే నాకే భయం వేస్తూ ఉంటుంది, అసలు ఎలా హ్యాండిల్ చేస్తారా బాబు అని. సో నాకు తెలిసి నీ కమెంట్ దాంట్లో రకరకాల కమెంట్స్ ఉంటాయి. సో అసలు నెగిటివ్ కమెంట్స్ని ఎలా డీల్ చేస్తావు? అంటే నాకు నా ఆడియన్స్ లాయల్టీ అని నాకు నెగిటివ్ కమెంట్స్ నాకు జీరో అన్న. ఓకే, నాకు ఏంటంటే నా వీడియోస్ గురించే నన్ను తిడతారు ఆడియన్స్. అరే ఫస్ట్ వీడియో పెట్టరా బాబు, నువ్వు ఫస్ట్ ఇవన్నీ కాదంటారు. అంతేగాని నాకు నా వీడియో గురించి చెప్తారు తప్ప ఇంకా దేని గురించి మాట్లాడారన్నా. నాకు ఏదేందో అది గాడ్ గిఫ్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఒకవేళ ఎవడన్నా కమెంట్లో ఒక నెగిటివ్ పెట్టిండు అనుకో, నేను ఒక వీడియోకి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. వాడు ఏదో చిన్నగా ఇట్లా సంథింగ్ అని చెప్పి ఒక చిన్న లైన్ రాసిండు వాడు ఏదో ఆగంబా ఛానల్ గురించి. నలుగురు కలిసి వాడిని వేసుకున్నారన్న. అది ఎట్లా అంటే ఇప్పుడు వాట్సాప్లో చాట్ ఉంటుంది కదా, అది ఇట్లా పేరాలకి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. అది నేనేమో చదువుతుంటే నాకు భయం అయిపోయింది. నీ అమ్మ నేనేమో గాయస్ మీరెందుకు కొట్టుకుంటారు, నేను ఆన్సర్ ఇస్తాను, నేను నువ్వు ఆగానని మేము చూసుకుంటామని వాళ్ళు. ఇలాంటి చిన్న చిన్న మేము హ్యాండిల్ పెద్దలు చూసుకోండి, నువ్వు ఎపిసోడ్ చేయాలన్నా చాలు మాకు. సో నాకైతే నా వీడియో గురించి వస్తుంది అన్న. నాకు నెగిటివ్ కమెంట్స్ అయితే జీరో. నేను ఒక్కటి కూడా నేను కమెంట్ హైడ్ చేయను, నేను డిలీట్ చేయను, వదిలేస్తా. నేను నా పర్సనల్ దాంట్లో కూడా నేను అసలు పెట్టను. సో ప్రతి కమెంట్ నేను ఏదైతే హైడ్ చేసినట్టు డిలీట్ చేసినట్టు ఉండదు. బట్ అది నా ఆడియన్స్ చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. అది మనోజ్ అన్న చెప్పాను కదా, మనోజ్ అన్న నాకు ఫస్ట్ న్యూ ఇయర్ రోజు అనుకుంటా. మనోజ్ అన్న అంటే ఏ ఇయర్? న్యూ ఇయర్ లాస్ట్ 2 years బ్యాక్, 2021. 2022 సారీ 2022లో నాకు అప్పుడు జస్ట్ 300K సంథింగ్ ఉండే సబ్స్క్రైబర్స్. మనోజ్ అన్న వాళ్ళు న్యూ ఇయర్ కి నా వీడియో అప్లోడ్ చేయంగానే మనోజ్ అన్న అభినవ్ గోమటం అన్న ఇద్దరు పార్టీ చేసుకుంటారు నైట్. ఆ పార్టీలో నా వీడియో పెట్టుకున్నారంట. ఇట్లా నవ్వుకుర్రంట తెలుసా. వాళ్ళు కంటిన్యూగా ఆ ఒక్క వీడియోతో స్టార్ట్ చేసి నా మిగతా వీడియోస్ అన్ని చూసిండంట అభినవ్ అన్న. చూసి నాకు ఆ రోజు నైట్ వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసి ఆగంబా అని ఇద్దరు ట్యాగ్ చేసుకున్నారు. అభినవ్ అన్న ఆగంబా అని, మనోజ్ అన్న అభినవ్ అన్న మొత్తం ఇద్దరు ట్యాగ్ చేసుకున్నారు. అక్కడ మనోజ్ అన్న నాకు టెక్స్ట్ చేసినప్పుడు, అరే వి ఎంజాయ్డ్ యువర్ కంటెంట్ లాట్ మ్యాన్, న్యూ ఇయర్ నీ వీడియోతో ఇట్లా కొత్తగా స్టార్ట్ చేసినాము, అసలు క్రేజీగా నవ్వుకున్నాం, ఇంత నేను ఎప్పుడు నవ్వుకోలే అని చెప్పి కమెంట్ చేసిండు అన్న నాకు. అక్కడ నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, మనోజ్ అన్న అభినవ్ అన్న నా వీడియో చూసి ఇంత ఎంజాయ్ చేయడం అనేది అసలు క్రేజీ నెక్స్ట్ అది. అక్కడికి వెళ్ళి మనోజ్ అన్న జర్నీ నాతో కనెక్షన్ స్టార్ట్ అయిందన్న. నాకు నా కంటెంట్కి అన్నప్పుడు నేను పర్సనల్ కలిసినప్పుడు, సో యూట్యూబ్లో ఎన్ని ఛానల్స్ ఉంటాయి రాగం, కానీ నీది జనరలైజ్డ్ ఉంటుంది. అంటే ఒక ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది తప్ప నువ్వు ఒక వర్డ్స్ని బాగా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నట్టు ఉండదు, ఇట్లా వెళ్ళిపోతుంది అది. అందుకే నీ కంటెంట్ అంటే ఇష్టం అని చెప్పినప్పుడు అరే క్రేజీ అనిపించింది నాకు. దివాళీకి మనోజ్ అన్న కొలాబ్ చేసిండు నా కాంటెంట్కి, క్రేజీ ఉండే. చూసాను అదే బాడీ బిల్డర్ రైట్, ఫెరారీ కార్ రైట్. సో యాక్చువల్లీ అది కూడా ఏమైందంటే నేను వీడియో తీయలే అన్న. సో మనోజ్ అనేది యూఎస్లో గృహ ప్రవేశం అవుతుంది. సో కొత్త టీవీ కొన్నారట. ఆగంబా వీడియోస్ పెడదామని ప్లే చేస్తే నాది ఆల్మోస్ట్ 8 months ఎగో అని పెట్టి వీడియో ఉంది. కాల్ చేసిండు, అరే ఏమైందిరా మన ప్రాబ్లమా ఏంటంటే, అరే ఏం లేదన్నా నేను 2 daysలో ఇండియాకి వస్తున్నా, ఇంటికి వచ్చేసి మనం మాట్లాడదాం. అప్పుడు కలిసి ఏమైంది నీకేం ప్రాబ్లం, నీకేమైనా ప్రాబ్లం అవుతుందో చెప్పా. అరే ఏం లేదన్న జనరల్గా తీయలేదు, ఇట్లా నడుస్తుందంటే, సరే రా కొలాబ్ చేద్దాం, నీకేం కావాలి చెప్పు నా తరపున అంటే, ఏమొద్దన్నా ఒక కొలాబ్ చేద్దామని అని చెప్పి అప్పుడు దివాళీ స్క్రిప్ట్ రాసుకొని అన్న దగ్గర తీసుకెళ్ళి అట్లా స్టార్ట్ అయింది. అంటే ప్రతి పర్సన్కి ఒక స్టైల్ నచ్చుతూ ఉంటుంది. అంటే నేను ఇలా వేసుకోవాలి, ఇలా ఉండాలి, అండ్ అలా ఏమైనా నీకు ఒక స్టైల్ అంటూ ఇంట్రెస్టెడ్ ఉందా? సో బేసికలీ అన్న నేను బీటెక్లో ఉన్నప్పుడు కానీ ఇంటర్లో ఉన్నప్పుడు కానీ మా ఇంట్లో మా తమ్ముడు బాగా డ్రెస్ సెన్స్ ఉండేది. నేను షాప్కి వెళ్ళినంటే నచ్చిన షర్ట్ ఒకటి తీసుకోవడము, అది మ్యాచింగ్ ఉన్నా లేకున్నా ప్యాంట్ కూడా పట్టుకోవడము, చెప్పులు వేసుకుని వెళ్ళిపోవడం. మా తమ్ముడు అట్లా కాదు, వాడు షర్ట్కి తగ్గట్టు ఒక మ్యాచింగ్ ప్యాంట్ తీసుకుంటాడు, షూస్ తీసుకుంటాడు, వాచ్ తీసుకుంటాడు వాడు. నేను అదే ఇప్పుడు ఆగంబా సక్సెస్ అయినాక జనరల్గా ఇట్లనే ర్యాండమ్గా వెళ్తా కదా, వాడు అరే నీకు దండం పెడతారా, కొంచెం ఇప్పుడన్నా కొంచెం డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయరా బాబు, లేకుంటే బయట పడు ఇజ్జత్ కూడా ఇయ్యాడు నీకు అని వాడే నాకు డ్రెస్సెస్ అవన్నీ చేయడం స్టార్ట్ చేసిండు అన్న. సో తమ్ముడే ఇట్లా బేసికల్గా
మనకి అంత లేదు. మీ సూటే అన్న ఫస్ట్ నాకు అదైతే ఎంత అవసరం అనిపించింది అంటే, ఇంతవరకు అంటే నాకు అంత కరెక్ట్ ఫిట్టింగ్ అయినా నాకు డ్రెస్ లేదు ఇంట్లో. మనం ఏం తీసుకున్నా పోయి బట్టలు మ్యాక్స్లో కానీ అక్కడ పోయి జస్ట్ మనకి సరిపోతుందా వేసుకోవడం వచ్చేయడం. కానీ మీరు సూట్ డిజైన్ చేసింది అయితే అవసరం అన్న. అంటే అదైతే క్రేజీ. నీది చూసిన కంటెంట్ చూసిన తర్వాత అది అర్థమైపోయింది. ఓకే యువర్ యంగ్, చాలా చిన్నోడివి ఏజ్లోని. ఎంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అసలు ఆ ఏజ్లో ఎలా వచ్చింది, అసలు ఎలా చేసాడని చెప్పేసి. సో దెన్ ఐ ఫెల్ట్ ఇట్. సో దాని తర్వాత వెంటనే అనిపించింది ఏంటంటే, జనరల్గా అబ్రాడ్లో ఒక మార్ష్మెల్లో నీకు తెలుసు, డిస్కస్ చేసాను కూడా. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. బట్ నిన్ను చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఇంత ఇన్నోవేటివ్గా ఎలా చేస్తున్నాడు, అసలు ఎలా థాట్ వచ్చిందని చెప్పేసి అనిపించి దెన్ ఇమీడియట్లీ ఐ కాల్డ్. దెన్ ఐ టోల్డ్ లైక్ అగంబేలా కాదు, కంపల్సరీ సూట్ వేసుకోవాలి. బికాస్ ఐ నో దట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ యువర్ మాస్క్ సూట్స్ దట్. అవునన్నా, నాకు మీరు చేయడం చాలా బిగ్ థింగ్ అన్న. నాకు ఆ రోజు ఈవెంట్లో కూడా నాకు స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్పడం ఏంది అంటే, అరే ఈ సూట్ ఇంత క్రేజీ ఉంది, ఎవరంటే ర్యామ్జాన్. ర్యామ్జాన్ నీకు చేయడమా? అరే గెస్ట్లకు ముగ్గురికి చేసిండు, నీకెందుకు చేసిండు అంటే, అరే ఏమో భయ్యా నాకు తెలియదు అంటే, అరే జబర్దస్త్ ఉంది, చాలా యూనిక్ ఉంది నీ డ్రెస్. సో నీకు బాగా కంఫర్టబుల్ స్టైల్ ఏంటి? హుడీ అని చెప్పొద్దు, జనరల్ గా ఏదైనా అంటే కొంచెం లూజ్ టైప్. ఓకే, ఇది అంత ఫిట్ ఉండకుండా కొంచెం లూజ్ టైప్, కొంచెం గాలాడి బాగుంటే సెట్ అన్న. సో స్టైల్లో ఎక్కువ ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటా? స్టైల్లో అన్న మీరే అన్న. నేను ఇంతవరకు ఎవరిని చూసి అరే ఈ డ్రెస్సెస్ కొనాలని లేదు నాకు. మీ పేజ్ చూసినాకనే అరే ఇంత ఉంది స్టఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినా. లేకుంటే మీరు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు ఎట్లా వచ్చింది తెలుసా, నేను షార్ట్స్లో వచ్చిన ఆ రోజు నైట్, నాకు గుర్తుంది. షార్ట్స్ ఒక టీషర్ట్ వేసుకొని వచ్చిన. ఈరోజు అట్లా రావద్దని చెప్పి మీరు ఇచ్చిన అది ఉంది కదా ఫార్మల్ ప్యాంట్ సూట్ కి, ఆ సూట్ కి అది వేసుకొని దాని మ్యాచింగ్ షర్ట్ వేసుకొని వాచ్ పెట్టుకొని షూ అది వేసుకొని వచ్చిన. సో నీ మాస్క్ లోపల నీ ఫేస్ కాకుండా ఆడియన్స్ కి నీ గురించి తెలియాల్సింది ఇంకేమైనా ఉందా? నా గురించి ఏం లేదన్నా, ఏమంటే అంతే ఏం లేదు. ఎవరో పచ్చబొట్టు పొడిపించుకున్నారంటే అబ్బో అంత సినిమా లేదన్నా. మనము అమ్మాయిలకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉంటామన్నా. నాకేమనిపిస్తుంది అంటే, మనకున్న లైఫ్ కి మనం వాళ్ళకి టైం ఇవ్వలేము అనే మైండ్ సెట్ తోని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండదన్న నాకు. అట్లా మెయింటైన్ చేస్తాను. మాస్క్ ఒకటి ఇబ్బంది కదా మధ్యలో. అమ్మా అన్న చూసిండ్రా మంచిగా నీట్ గా ఏత్నారుగా ఏత్నారు. ఈ క్రియేటివ్ ఐడియాస్కి థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది? అంటే ఈ కంటెంట్ చేయాలని స్క్రిప్ట్ ఐడియాస్ ఇవన్నీ. అంటే నాకు తెలిసి వన్ ఇన్స్పిరేషన్ మీ మదర్ చెప్పిన పక్కింటి వాళ్ళు ముచ్చట్లు, అది కాకుండా అవి ఉండవన్నా. అంటే అది ఉండకపోయినా జనరలైజ్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సింపుల్ గా అన్న, నేను ఫ్రెండ్స్ తో చాలా టైం స్పెండ్ చేస్తాను. నేను ఫ్రెండ్స్ కి ఇచ్చిన టైం నేను ఎవరికి ఇయ్యను. వాడు ఇప్పుడు ఫోన్ చేసి పార్టీస్ అంటే చలో జాయింగి, అరే ఇటు పోదాం అంటే చలో వెళ్ళిపోదాం. వాళ్ళతో నా జోన్లో ఉన్నాను అనుకో అన్న, కాంటెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది నాకు. ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి మొత్తం అక్కడికి వెళ్ళి. నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 2 పెగ్గులు 3 పెగ్గులు కొట్టినంటే వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ వాడు ఒకటి స్టార్ట్ చేస్తాడు, ఒకటి బ్రేకప్ స్టోరీ స్టార్ట్ చేస్తాడు. అరే ఒకటి మొన్ననే బండి యాక్సిడెంట్ అయిందిరా అంటాడు. కథం అన్ని అబ్జర్వ్ చేస్తా. మిక్స్ మీ ఇంటికి పార్టీ, మీ ఇంటి కదా అదే టెర్రస్ మీద పార్టీకి పిలిచావు, కూర్చోబెట్టి దానికి ర్యామ్స్ అన్నని, దినేష్ అన్నని, ప్రదీప్ ని అందరినీ ట్రై చేసిన. మీరైతే అసలు తీసుకొని కూడా తీసుకోలేదు, నాకు కంటెంట్ కూడా ఇవ్వలేదు. మొత్తం పార్టీ వేస్ట్ అయింది. ఏం కాదు, మళ్ళీ ఉందన్నా, మళ్ళీ రావాలి మీరు నెక్స్ట్ వీక్. మీరు మనోజ్ అన్న వచ్చిన అలాగా సప్పగానే ఉంటుంది ఏమంతండి. ఈసారి సప్పగా ఉండొద్దు అన్న, కొంచెం బ్రైట్ గా చేద్దాం. నువ్వు
నాకు తెలిసి మ్యాక్సిమం హుడీస్ ఎక్కువ వేసుకుంటావు. అవునన్నా. బయట అప్పుడప్పుడు షర్ట్స్లో చూశాను. అవును అవును. అండ్ 2-3 టైమ్స్ మా సూట్లో చూశాను. అవునన్నా. సో ఒక డాన్ లాంటి కాస్ట్యూమ్ ఏమైనా వేస్తే వేసుకుంటావా? అమ్మో క్రేజీ. చలో లెట్స్ స్టార్ట్. యా యా. దిస్ ఈస్ ద లుక్ ఫర్ ద డే. క్రేజీ. ఆగంబస్. ఇది వెల్వెట్ ప్యాంట్స్. ఓకే. అండ్ వెల్వెట్ ప్రింటెడ్ సఫారీ షర్ట్ అండ్ వెల్వెట్ జాకెట్. క్రేజీ ఉందన్న. మళ్ళీ ఒక ప్రీమియం డ్రెస్ నా దాంట్లో ర్యామ్స్ అనే లేబుల్ది. గైస్ క్రేజీ. సెకండ్. సో వాటిని ఈ బూట్స్ తోటి మ్యాచ్ చేద్దాం. సో బేసిక్గా ఆగంబ అంటే అందరు లోకల్ అనుకుంటున్నారు. లెట్స్ మేక్ ఇట్ మోర్ ఇంటర్నేషనల్. ఇక్కడ నుంచి ఏదైనా నేషనల్ ఇంటర్నేషనల్ మీకు సెటిల్మెంట్స్ కావాలంటే కాంటాక్ట్ ఆగంబ. అబ్బా థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది కాస్ట్యూమ్? క్రేజీ అన్న. నీ లేటెస్ట్ ఎపిసోడ్ పుష్పరాజ్ స్పూఫ్ ఏదైతే ఉందో అన్న, ఆగం రాజ్ స్పూఫ్కి ఇది పర్ఫెక్ట్ యాప్ట్. అబ్బా సో ఇక్కడ నుంచి నువ్వు సెటిల్మెంట్సే చేయాలి. అబ్బా క్రేజీ. అవును, నాకు ఇదే డ్రెస్ ఎందుకు డిజైన్ చేయాలనిపించింది అన్న అంటే నీ మాస్క్, నీ లాంగ్వేజ్కి ఒక వైబ్ ఉంది. అంటే దాంట్లో నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం ఒక కైండ్ ఆఫ్ డానిష్ ఉంటుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ యాంగిల్ ఉంటుంది దాంట్లో. సో అది దృష్టిలో పెట్టుకుని అండ్ రీసెంట్గా నీ పుష్పరాజ్ వీడియో కూడా చూసా. ఓకే ఆగం రాజ్యం చేద్దాం అని చెప్పేసి ఆ గోల్డ్ యాడ్ చేసి క్రేజీ అన్న. క్రేజీ, మస్తు సెట్ అయిందన్న. ఆగం ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాకపోతే ఏమైండేవాడు? నేను మోస్ట్లీ యూఎస్లో వెళ్ళిపోయానన్న. మొత్తం అసలు ఒక పాష్ కార్ మీద అంత సినిమా లేదు అక్కడ. పెట్రోల్ బంక్ లో వర్క్ చేయడము, గ్యాస్ స్టేషన్, స్టోర్లో, జనరల్ స్టోర్లో. అంటే అబ్రాడ్కి ఎంఎస్ చేయడానికి, బిజినెస్ గురించి చదవడానికే తెలియటండి. ఇన్ కేస్ ముందు పెట్రోల్ బంక్లో పనిచేసి దాని తర్వాత పెట్రోల్ బంక్ ఓనర్ అవుదాం, లేకపోతే మా సూపర్ మార్కెట్లో చేసి సూపర్ మార్కెట్కి ఓనర్ అవుదాం. ఏముందంటే అక్కడ ఒక తెల్ల పిల్లని సెట్ చేసుకున్నావు అంటే కథ గ్రీన్ కార్డ్ సెట్ అయిపోయి ట్రంప్ అనోడే కదా. నీ జర్నీ ఖచ్చితంగా చాలా ఇన్స్పిరేషన్. నీ ఏజ్లో చాలామంది ఐటీ జాబ్ కొట్టాలి, అమెరికా వెళ్ళాలి, ఎంఎస్ చదవాలి, లేకపోతే బిజినెస్ పెట్టి చాలా ఫాస్ట్గా గ్రో అయిపోవాల్సిన డబ్బులు సంపాదించాలని ఉంటుంది. బట్ నువ్వు అలా కాదు. సో ఓన్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యావు, కామెడీ కంటెంట్ క్రియేటర్ అయ్యావు, ఒక పెద్ద కమ్యూనిటీగా ఒక పెద్ద హీరో అయ్యావు. సో ఎలా అనిపిస్తుంది? సో బేసికల్లీ ఇవన్నీ చేయాలంటే ఇంట్లో సపోర్ట్ ఉండాలన్న. కానీ ఇంట్లో చెప్పలేదు కదా నువ్వు. అంటే ఇంట్లో సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి చాలా యూట్యూబ్ అంటే ప్యాషన్. సో పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే బీటెక్ అయిపోగానే నువ్వు జాబ్ చేయాలి, నాకు ఈ జాబ్ కావాలి అని ప్రెషర్ లేదు. మా డాడీ ఏమన్నట్టు అంటే సరే నీకు 2 years టైం ఇస్తా, 2 years నువ్వు నీకు నచ్చింది చెయ్యి, నాకు రిజల్ట్ చూపెట్టు. నాకేంటంటే రిజల్ట్ జస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు నాకు రిజల్ట్ చూపెట్టు, దాని తర్వాత ఒకవేళ లైఫ్ సెట్ కాకుంటే నీ లైఫ్ నేను సెట్ చేస్తా అనే ఉండే మా ఇంట్లో. మరి రిజల్ట్ చూపించావా? రిజల్ట్ ఈ రిజల్ట్ చూపెట్టలేదు. నేను ఏ రిజల్ట్ చూపెట్టినా అంటే మీది తరుణ్ భాస్కర్ సార్తో దిగిన ఫోటో, మీ ఫోటో, మొన్న విశ్వక్సేన్ అన్నతో దిగిన ఫోటో, అవి చూపెట్టి వీళ్ళందరికీ నేనే ఎడిటర్ అని చెప్పిన. చెప్పగానే మమ్మీ ఫుల్ ఖుషి అయిపోయింది. సో మొన్న ఒకసారి మీరు రీసెంట్ గా ఆఫీస్కి వచ్చింది కదా, ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఫోటో చూపెట్టిన అనమాట. మమ్మీ ఇవన్నీ ఆ రోజు మనకి డిజైన్ చేసింది, నా ఎడిటింగ్ అండ్ అంత ఇష్టం వాళ్ళందరికీ. సో అట్లా చెప్పుకొని ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చిన. సో అది. అండ్ ఇంకోటి నాకు చాలా క్యూరియస్ అన్న. సో మీరు చాలా యంగ్ ఏజ్ లో మీరు కూడా ఫ్యాషన్ డిజైన్ స్టార్ట్ చేసిండ్రు. ఓకే, సో మీకు ఎట్లా ఏ పర్స్పెక్టివ్ తో నీ ఫీల్డ్కి వచ్చింది? ఎందుకంటే బ్యాక్ ఎండ్ మీకు ఎవ్వరు అంటే
లేదు అసలు దీనికి జర్నీ గురించి కూడా ఐడియా లేదు. ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే బేసిక్గా ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది చిన్నప్పటి నుంచి. నాకు తెలియకుండా ఫ్యాషన్ అంటే విపరీతమైన పిచ్చి. అంటే ఎవరైనా బట్టలు వేసుకున్నా లేకపోతే షూస్ వేసుకున్నా అవి కంటిన్యూస్ ఎక్కువ అబ్జర్వ్ చేయటం, ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూడడం. సో అంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. సో ఆయన వేసుకునే బట్టలు, ఆయన వేసుకునే షూస్ బాగా ఇన్స్పైర్ అవుతా ఉండి. సో ఇంకా తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో అర్థమైంది ఏంటంటే, నాకు +2 అయిపోయిన తర్వాత అర్థమైపోయింది నేను చదువుకు పనికిరానండి. ముందు కూడా పెద్ద ఏమి మనం బేసిక్గా చిన్నప్పటి నుంచి అరే ఎందుకు పనికిరావంటే ఫస్ట్ నన్ను చూపించేసే టైపు అందరూ. సో క్లాస్లో అయినా కజిన్స్ అయినా అంతే. సో బిజినెస్ చేయాలని ఫిక్స్ అయిపోయా. అప్పుడు నుంచి ఓహో ఇంక మనకు ఫ్యాషన్ ఇంట్రెస్ట్ కాబట్టి దాంట్లోనే ట్రావెల్ చేద్దాం, దాంట్లోనే మనం సొంతంగా తెలుసుకుందాం అని ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ బేసిక్గా ఏంటంటే బ్యాక్ బెంచ్ రావటం, లేకపోతే కొంచెం చిన్నప్పటి నుంచి అందరూ అదే ఆ వేలు పెట్టి చూపించడం. సో భయం లేదు. అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ అనుకో, ఫస్ట్ 3 ర్యాంక్స్ రాకపోయినా కూడా డిప్రెస్ అయిపోతుంది. నా క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ ర్యాంకర్. మా క్లాస్లో తేజావతి అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి అడిగి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేసి ఆడిలో ఒక డిప్రెషన్ ఇవన్నీ చూసి ఉంటుంది. ఓకే మన చిల్ లైఫ్, అసలు మనకి అలాంటి ఇష్యూస్ ఏమి ఉండేవి కాదు. సో మనకి అందరూ ఫ్రెండ్సే. సో భయం ఉండేది కాదు. సో అలాగే అదే ఫార్ములా లైఫ్లో అప్లై చేస్తాను. సో ఎప్పుడు భయం ఉండదు. అంటే ఫెయిల్ అయిపోతాం, మళ్ళీ ఇది చేస్తే మనకు డబ్బులు రావేమో, డబ్బులు పాడైపోతాయేమో, లేకపోతే 10 మందికి దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తున్నాను వర్కౌట్ అవుతుందా, ఏం నేను అనుకున్నానంటే అది చేసేస్తాను. ఈ స్టేజ్కి రీచ్ అవుతారని ఇమాజిన్ చేసుకున్నారా మీరు? అంటే ఇలా స్టేజ్ అనేది ఏం అనుకోలేదు. బట్ నా లైఫ్లో నేను ఏమనుకున్నానో ప్రతిదీ నేను చేసుకుంటానే వచ్చాను. అండ్ నాకు కార్లు అంటే ఇష్టం, కారు కొనుక్కున్నాను. అండ్ చిన్నప్పటి నుంచి మాకు సొంత ఇల్లు లేదు, మా రెంట్ 250 రూపీస్. సో నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను 10th స్టాండర్డ్ వరకు మేము ఆ ఇంట్లోనే ఉన్నాం. సో సొంత ఇల్లు కొనుక్కున్నాం ఇక్కడ. వెరీ లావిష్ కమ్యూనిటీ. ఆల్మోస్ట్ నేను నాకున్న ఐడియాలజీ ఏంటంటే, మనం పని చేస్తుంటే అవతలకి ఇబ్బంది ఉండకూడదు. అంటే మనం చేసే పని మనం ఒకసారి మనం ఒప్పుకున్నాం అంటే, సో ఇట్టి పరిస్థితుల్లో ఓహో వీటితో పని అయిపోద్ది అనే ఒక మెంటాలిటీ క్రియేట్ అవ్వాలి మార్కెట్లో అని అనుకున్నాను. సో దట్ ఆల్మోస్ట్ వి అచీవ్డ్. ఎందుకంటే ఇట్ కెన్ బి అంటే బాలకృష్ణ గారు అవని, విశ్వక్సేన్ అవని, లేకపోతే విజయ్ అవని, లైక్ నిన్న చేసిన షాహిద్ కపూర్ అవని, అభిషేక్ బచ్చన్ అవని, ఎనీ యాక్టర్ ఇట్ కెన్ బి. ఒక్కసారి మేము పని చేస్తామని ఒప్పుకున్నాం అంటే, సో ఎట్టి పరిస్థితుల్లో 100% అది డెలివర్ అవుతుంది. డెలివర్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ వర్క్. అంటే వేసుకున్న తర్వాత ఈవెన్ ఆ యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల పీపుల్ అవ్వచ్చు, డెఫినెట్లీ దే విల్ ఫీల్ ఓకే there is some magic in this. So I enjoy that. థ్యాంక్స్ అన్న, ఇంతమంది డిజైన్ చేసి నాకు చేయడం అంటే థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పటి నుంచి ఐఎమ్ షూర్ లైక్ నీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఒకలానే ఉంటుంది. సో అంటే ఇది వేసుకోవాలి అనే ఇన్స్పిరేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ నాకు ఇది కావాలని అడిగే ఛాన్స్ లేదు. అవును. సో అలాగా అంటే నేను షూస్ వేసుకోవాలి, లేకపోతే డెనిమ్ వేసుకోవాలి, నేను ఫస్ట్ డెనిమ్ ఇలాంటివి కొనుక్కోవాలి, లేకపోతే షూస్ వేసుకోవాలి, అలాంటి ఎనీ మెమరీస్ ఉన్నాయన్న. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అంటే మాకున్న బ్యాచ్లో ఏంటంటే యూఎస్ పోలో వేసుకున్నా అంటే వాడిగా రిచ్ అన్నట్టు ఉంటుండే మా దాంట్లో. యూఎస్ పోలో ఒకటి, ఒక డెనిమ్ జీన్స్ నార్మల్ పూమా కానీ అడే షూస్ వేసుకొని వాడు కాలేజ్కి వచ్చిందంటే నీ అమ్మ రే అమ్మాయిడు అనే స్టేజ్ ఉండేది వాడికి. సో మేము ఏం చేసేటోళ్ళం అంటే, మా ఇంటి దగ్గర ఒక లీలా లెదర్స్ అని ఒక చిన్న కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కాపీ అమ్ముతారు. యూఎస్ పోలో లెక్కనే ఉంటుంది. అది వాషింగ్ మిషన్ తీసినామంటే పొద్దున్నసరికి ఆ కలర్ మొత్తం ఫేడ్ అయిపోయి తెల్లగా అయిపోతుంది. యూఎస్ వెళ్ళిపోతుంది. ఓన్లీ పోలో ఒక్కటే ఉంటుంది దాని మీద. సో అక్కడ పోయి అన్ని ఫస్ట్ కాపీ కొనేటోళ్ళం మేము. కొనేసేసి దాన్ని ఎట్లా అంటే వేసుకున్నామా ఒక 3 రోజులు దాన్ని ఉతుకోద్దు. ఇది ఈ రోజు ఇది వేసుకున్నామంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే రిపీట్ చేయాలి. ఉతికినమంటే కలర్ ఫేడ్ అవుతుంది. మళ్ళీ కొనేది ఎంత 150 రూపీస్ కాదు, 150 రూపీస్ కొని 2000 రూపీస్ వేసుకునే వర్త్ లెక్క షో ఆఫ్ చేయాలి కాలేజ్. ఏంటి నీ ఫ్యూచర్ గోల్స్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఈ ఆగమ్ యూనివర్సిటీని
నాకు తెలిసింది ఏంటంటే దీన్ని పాన్ ఇండియా కూడా చేస్తున్నామని. అమ్మో తెలిసిందా? ఆగంబా హిందీ, ఆగంబా తమిళ్, ఆగంబా మలయాళం. యా ఇదంతా నాకు అసలు జీరో నాలెడ్జ్ అన్న. నేను మీకు చెప్పాను కదా 22 minutes కాన్వర్సేషన్ విత్ తరుణ్ సార్ అని. ఆ తరుణ్ సార్ చేయడం వల్ల హిందీ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనది పాన్ ఇండియా లెవెల్లో తెలుగులో ఆగంబాదే రాబోతుంది. తమిళ్, మలయాళం, హిందీ, ఇంకా బెంగాలీ, ఇవన్నీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నాము. సో హిందీది స్క్రిప్టింగ్ స్టార్ట్ అయిపోయింది. తమిళ్, మలయాళంకి స్క్రిప్ట్ రైటర్స్ స్టార్ట్ అయిపోయినరు. వచ్చి మంచి ముహూర్తం చూస్తున్నా. అన్ని మన బ్యాక్ టు బ్యాక్ రాగానే అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయిపోతాయి. సో ఆగంబా ఇన్ ద స్ప్రీ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. యా గుడ్, దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్యూచర్. యా ఇది ఒక ప్లాన్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ రాస్తున్నా. చెప్పు. మంచి ఓటీటీకి పిచ్ చేద్దామని చూస్తున్నా. అది ఎట్లుంటది అంటే ఆగంబాకి మీరు ఏదైతే కంటెంట్ చూస్తున్నారో దానికి ఇన్వర్స్ మొత్తం. అరే ఆగంబా ఇట్లాంటి కంటెంట్ కూడా తీయగలుగుతాడు, దాంట్లో లాంగ్వేజ్ యూజ్ చేయకుండా నా క్వాలిటీ ఆఫ్ రైటింగ్ చూపెట్టి మొత్తం థ్రిల్లర్ అంటే ఒక్కొక్క ట్విస్ట్ కి ఆడియన్స్ కి మైండ్ అయిపోవాలి. అట్లా డిజైన్ చేస్తున్నా. అది కూడా రిలీజ్ చేస్తా. నాకు తెలిసి దాంట్లో హెల్మెట్ తీసేస్తా. ట్రై చేస్తానా దాంట్లో. అంటే ప్రతి ఒక్కరికి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి లైక్ అచీవ్మెంట్స్ ఉంటాయి, అలాగా లోస్ కూడా ఉంటాయి. ఏదైనా ఎనీ డిప్రెసింగ్ మూమెంట్? చాలా ఉన్నాయన్న. చాలా ఇన్ ద సెన్స్ ఏం తెలుసా, నేను ఒక్కరిని అన్ని వర్క్ చేసుకోవాలి కదా. ప్రతి ఒక్క టాస్క్ ని నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నా అది ప్రతి ఎపిసోడ్ నాకు కొత్తగా కొన్ని యాడ్ ఆన్ అవుతా ఉంటాయి వర్క్ పరంగా. సో అవి నేను నేర్చుకొని అవి ఇంకా బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను హోల్డ్ చేస్తా వీడియోస్ అన్ని. సో నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు నా కో యూట్యూబర్స్ వాళ్ళందరూ వాళ్ళు ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారు. వాళ్ళు నన్ను కలిసినప్పుడల్లా వాళ్ళు తిడుతుంటారు, అరే చేయరా బాబు ఛానల్ ఇంతమంది ఛానల్ పెట్టుకొని చేయవాలి. నాకేమనిపిస్తుంది అంటే చిన్నగా కొంచెం ఇట్టున్నా కానీ చేయలేను, ఎందుకంటే నేను ఒక్కరిని చేసుకోవాలి. వాళ్ళకి మంచి టీం ఉంది, సో ఒక్కరిని చేసుకోవాలి కదా. చిన్నవి కూడా నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. నేను ఏం చేస్తా అంటే క్వాంటిటీ కాదు, నాకు క్వాలిటీ చాలా మ్యాండేటరీ అనిపిస్తుంది. నువ్వు ఒక సంవత్సరం వీడియో తీయకున్నా ఒక్క వీడియో ఒక సంవత్సరం రిలీజ్ అయ్యి అది అని ఇంటెన్షన్ తో ఉంటుంది. సో అందుకనే మన నాగంరాజ్ తీసిన. క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ లేదంట అస్సలు. ఒక్క సెకండ్ కాదు కదా, ఒక్క ఇంచ్ కూడా కాంప్రమైజ్ కానీ క్వాలిటీలో. అంటే జనరల్గా ఎనీథింగ్ అంటే ఎప్పుడైనా సరే గ్రో అవ్వాలనుకుంటే క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది అనుకుంటారు ఏంటంటే క్వాంటిటీ విల్ నెవర్ వర్క్. Quality is the best thing. It will take you places. Today, Agamba is in our podcast. Might be he will go internationally to some podcast or like international shows. So it's all quality. Avunana. Yeah. So మరి ఫైనల్లీ నువ్వు ఆగం రాజ్ షో ఎపిసోడ్ ఎప్పుడో చెప్తే దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ప్లాన్ చేస్తాం. సో ఈ మంత్ ఫెబ్లో అయితే రిలీజ్ చేస్తాను. ఓకే. సో ఫెబ్లో 100% అది రిలీజ్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ చాలా బిగ్ స్కేల్ లో వర్క్ అవుతుంది. ఓకే. సో దానికోసం మంచి విజువల్ ఎఫెక్ట్స్ దాన్ని యాడ్ చేద్దాం అట్లా ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ఆడియన్స్ కి ఏంటంటే కొత్త ఎడిటింగ్, కొత్త స్టైల్ చూపెడతా ఆడియన్స్ కి. ఆగంబా ఇప్పటి నుంచి వేరే ఉండాలి అనే పర్స్పెక్టివ్ లో ప్లాన్ చేస్తున్నా. అట్లా. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు డిజైన్ చేయడం ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఈ డ్రెస్ అయితే అదిరిపోయింది. నేను మళ్ళీ మీకు ఫోటో షూట్ కి మీరు తప్పకుండా రావాలి, చేద్దాం ఇద్దరు. తప్పకుండా. అప్పుడు మాస్క్ ఇస్తే నేను కూడా పెట్టుకుంటా, చేపిస్తాం మీకోసం, ఒక మాస్క్ చేపిస్తాం.